మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేము కోరడమే కాదు, ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూనే మెస్ ఛార్జీలందరికీ కూడా ఆన్ టైం పేమెంట్లో చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం నుంచుంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర, మా పార్టీలో బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా? మీ పార్టీలో ఇలా మీ నాయకత్వాల పోరాటం జరుగుతూ ఉన్నది. మీరు ముసలి కన్నీరు గార్చడానికి ఉదయం 11 గంటల కంటే నేను కరీంనగర్ నుంచి వస్తూ టీవీలో చూస్తూ ఉంటుంటే 12:30 తర్వాత వచ్చి జనం లేక మీ కళాకారుడు పాటలు పాడేది ఆయన పేరు పాపం సపాటు కొట్టూరి అని బతుకులాడుతూ ఉన్నాడు పాపం. సంతోషం. ఏదేమైనా మీరు ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే బీసీలు జ్ఞాపకం వచ్చినంటేనే బీసీల శక్తి, బీసీల ఆత్మ గౌరవం ఏ విధంగా సురుకగలిగిందో మీకు అర్థమవుతా ఉంది. మీరు మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. ఆ సమాచారాన్ని బయటపెట్టి ఏ వర్గాలు ఎంతున్నారో చెప్పి వాళ్ళకు సరైన న్యాయం చేసే ప్రణాళిక తీసుకొని ఉంటే ఇలా బీసీలు ఈ రకంగా మిమ్మల్ని ఏమనేటువంటి వాళ్ళు కాకుండే. ఇలా ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరు చెప్తున్నారు సరి అయిన విధంగా న్యాయస్థానాలు కోలేని ట్రిపుల్ టెస్ట్ కావాలి, రిజర్వేషన్లు కొనసాగాలంటే డెడికేషన్ బీసీ కమిషన్ కావాలి, రిజర్వేషన్ల సంఖ్య 34% మెయింటైన్ కావాలి, లేదా ఇంకా కావాలనుకుంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది మీరు కాదా? ఆనాడు ఈ కవితమ్మ గొంతు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, దేశిని మల్లయ్య గారు కావచ్చు, ఆల నరేంద్ర గారు కావచ్చు, అనేక మంది అంతెందుకు ఇప్పటికీ బతికున్నటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఏ గౌరవం ఇచ్చినారో ఈ సమాజం గమనిస్తలేదా? ఈ సమాజంలో మీరు బలహీన వర్గాల కొరకు ఎన్నికలప్పుడు మాత్రం తప్ప గత 10 సంవత్సరాలుగా ఎప్పుడైనా మీరు ప్రభుత్వం తరఫున బలహీన వర్గాల సంక్షేమానికి ఏమైనా కృషి చేసినారా అని అడుగుతా ఉన్నాం. ఇలా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి కార్పొరేషన్కి 50 కోట్ల నిధులు ఇచ్చినాం. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు న్యాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని గతంలో 1 కోటి వారాలు ఆదరణ లాంటి పథకాలకు పేరు అడుగుతూ ఒక మంచి నామధేయం పెట్టి బీసీలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ న్యాయ స్కీమ్ లాగా పేదలకు బలహీన వర్గాలు న్యాయం జరగాలని ఒక ఆలోచన చేస్తూ శాఖాపరంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. శాసనసభలో అంబేద్కర్ గారు విగ్రహం పెడితే పార్లమెంట్లో కూడా పెట్టారు, ఇక్కడ కూడా పెట్టారు. మెడల్ వంచి తెచ్చామంటారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు డెఫినెట్లీ మా బాధ్యత, మేము ఇవాళ ప్రజాభవన్కి మీరు కట్టుకుంటే మీరు కనీసం పేరు పెట్టే ధైర్యంలో మేము దాన్ని ఇలా జ్యోతిబా పూలే భవన్గా మార్చుకున్నాం. ఇలా సావిత్రిబాయి పూలే బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళల ఆశాజ్యోతి, వారి జయంతిని ఇలా మహిళా టీచర్ల జయంతి దినోత్సవంగా జరుపుకున్నాం. ఒకటెందుకు రెండెందుకు అనేక రకాల కార్యక్రమాలు. అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగిందంటే దేశవ్యాప్తంగా ఆనాడు భారతీయ జనతా పార్టీ మేము మండల కమిషన్ తీసుకొస్తే కమండలం పేరు మీద, లేదా స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సొసైటీలను ఏర్పాటు చేసి గీత కార్మిక, నేత, రజక, మత్స్యకారం అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటే మీరు 10 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పరంగా బలహీన వర్గాలకు చేసింది ఏంది అని అడుగుతా ఉన్నాం. రాజకీయంగా మీరు ఇచ్చిన అవకాశం ఏంది? డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా కుల సర్వే జరుగుతూ ఉంది. దాని అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి నిపుణులతో చర్చ చేసి దానికి సంబంధించిన విధంగా ప్రణాళికలు తయారు చేస్తాం. అంతేకాదు రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి అనేక రకాల అవకాశాలు ఇచ్చి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్ గా ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన